So today I am going to start Neolithic culture, a Neolithic period. నవీన శిలాయుగం గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చించబోతున్నాం. నవీన శిలాయుగం. So it's last from about 8000 BC to 4000 BC. This is the time period of and the rough estimation of Neolithic culture in India. So let us discuss few important features of Neolithic culture, the main source of economy and the important sites excavated throughout India, and next Neolithic tools here, Neolithic tools and human races. So let us discuss first the main source of economy. In the words of an Australian archaeologist, Gordon Childe, so Gordon Childe considered the Neolithic culture brought revolutionary changes in the life of the human beings. Neolithic culture brought so many changes in the life of the man. That man moved from food hunting economy, food gathering economy to food producing economy. This is the revolutionary change. We must notice this thing. Man moved from food hunting economy to food producing economy. Food hunting economy to food producing self-sufficient economy. Food producing self-sufficient economy. ప్రాచీన శిలాయుగంలో మానవుడు వేటాడుతూ కనిపిస్తున్నాడు. వేటాడుతున్న దృశ్యాలు ఎన్నో మనం చూసాం. వేటాడుతూ కనిపిస్తున్నాడు. గుహల యొక్క గోడలపై కూడా వేటాడే దృశ్యాలను మనం గమనించాం. భీంబెట్కా అనే ప్రాంతంలో. రైట్, పాలియోలిథిక్ కాలం నుంచి నియోలిథిక్ కాలం వరకు, అంటే ప్రాచీన శిలాయుగం నుంచి నవీన శిలాయుగం వరకు మానవుడు వేటాడిన దృశ్యాలు, మానవుడు నాట్యం చేసే దృశ్యాలు, నృత్యం ప్రదర్శించిన దృశ్యాలు, ముఖ్యంగా మహిళలు నృత్యం ప్రదర్శించిన దృశ్యాలు కావచ్చు. అదేవిధంగా వివిధ రకాల జంతువులు, ముఖ్యంగా ఏనుగులు, బఫెలోస్ బర్రెలు మరియు యాంటిలోప్స్ జింకలు, దుప్పిలు, ఇటువంటి జంతువుల చిత్రాలను కూడా చాలా అందంగా గీయడం జరిగింది గుహల యొక్క గోడలపై. రైట్, సో ప్రాచీన శిలాయుగంలో మానవుడు వేట ప్రధాన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాడు. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ ఇన్ ద పాలియోలిథిక్ కల్చర్ వాజ్ ఫుడ్ హంటింగ్ ఎకానమీ, and that was replaced by food producing economy during the Neolithic culture. So this is the revolutionary change during the Neolithic culture. So man moved from food hunting economy to food producing self-sufficient economy. This is the observation of Gordon Childe. ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఆర్థిక వ్యవస్థ. దీని అర్థం ఏంటంటే మానవుడు వ్యవసాయాన్ని చేయడం ప్రారంభించాడు. సో ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ ఈజ్ అగ్రేరియన్. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గార్డెన్ చైల్డ్, agrarian economy. What is this economy? Agrarian economy to which agriculture is the backbone of economy. Agrarian economy. Both were not supplement but substitute each other. Food hunting economy and food producing economy, they are not supplement but substitute to each other. Man started the cultivation of wheat, the cultivation of barley and the cultivation of ragi in South India, and the cultivation of horse gram in South India, right, and few more like sesame and mustard.
this kind of cultivation was taken place in a large scale. పెద్ద మొత్తంలో గోధుమ బార్లీ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా గోధుమ బార్లీని పండిస్తే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి రాగి మరియు ఉలువల్ని ఎక్కువగా పండించడం మొదలుపెట్టారు. రైట్, ఈ విధంగా వీరి యొక్క ప్రధాన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం అనేది మనం గుర్తుంచుకోవాలి. రైట్, లెట్ us discuss few important sites of this is. ఈ కాలంలో ఏ ప్రాంతంలో మానవుడు నివాసం ఉన్నాడు, ఆవాస ప్రాంతాలను, కొన్ని క్షేత్రాలను పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు, వాటి గురించి మరియు అక్కడ కనుగొనబడిన ప్రధాన వస్తు అవశేషాల గురించి మనం చర్చ సాగిస్తున్నాం. రైట్, ముఖ్యంగా ద ఇంపార్టెంట్ సో ఈ కాలంలో మానవ ఆవాసాలు బయలుపడిన ప్రాంతాలు, ముఖ్యంగా నవీన శిలాయుగంలో మానవుడు నివాసం ఉన్న ప్రాంతాల గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. రైట్, నవీన శిలాయుగ క్షేత్రాల విషయంలోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ సైట్స్. సో ద ఫస్ట్ వన్ మెహర్ఘర్. మెహర్ఘర్ నియర్ బలూచిస్తాన్. బలూచిస్తాన్. సో ద బార్డర్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ and Pakistan and the northwest frontier provinces of India. వాయవ్య భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైన ముఖ్యంగా మెహర్ఘర్ ప్రాంతంలో మానవుడు నివాసం ఉన్న ఆనవాళ్ళు బయలుపడ్డారు. సో మెహర్ఘర్ ఇస్ ద గ్రేట్ ఎవిడెంట్ ఫర్ ద నియోలిథిక్ కల్చర్. సో నంబర్ 1, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెహర్ఘర్? మెహర్ఘర్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎందుకు దీన్ని నవీన శిలాయుగ యొక్క క్షేత్రంగా ధృవీకరించడం జరిగింది? ద రీజన్ ఈజ్ నంబర్ 1, ద ఫస్ట్ సైట్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ వేర్ ద అగ్రికల్చర్ టుక్ ప్లేస్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ మేనర్. And the first agricultural site of the Indian subcontinent is none other than Meherghar. భారత ఉపఖండంలోనే తొలిసారిగా వ్యవసాయానికి సంబంధించిన ఆనవాళ్లు బయలుపడిన ప్రాంతం మెహర్ఘర్. బలూచి సంస్కృతులు ఉన్న ప్రాంతం మెహర్ఘర్. వాట్ ఈస్ ద ఇమీడియట్ ఇంపాక్ట్ ఆఫ్ ద అగ్రేరియన్ ఎకానమీ ఆర్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఆర్ ఫార్మింగ్ యాక్టివిటీస్? ఒక మానవ సమూహం వ్యవసాయాన్ని చేపట్టే సమయంలో, ఆ వ్యవసాయాన్ని చేపట్టే క్రమంలో పడే ప్రత్యక్ష ప్రభావం, తక్షణ ప్రభావం ఏంటి? సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీవన్ మస్ట్ అబ్జర్వ్. సో besides of these agricultural sites, man started making houses. Thus the village communities were formed. During the Neolithic culture. గ్రామీణ స్వరూపం, గ్రామీణ క్షేత్రాల ఆవిర్భావం కూడా జరిగింది. వ్యవసాయం ఎక్కడైతే చేస్తున్నాడో ఆ వ్యవసాయం చేస్తూ క్రమక్రమంగా వ్యవసాయ పంట పొలాలకి పక్కనే ఇళ్లను నిర్మించడం ప్రారంభించాడు. అద్భుతమైన పరిణామం. ఇళ్లను నిర్మించడం ప్రారంభించాడు. ఈ ఇల్లు కాస్త సమూహంగా మారాయి. ఈ ఇళ్ళ సమూహాన్నే గ్రామాలుగా పేర్కొనవచ్చు. ఆ విధంగా గ్రామీణ సంస్కృతిలో ఆవిర్భవించిన ప్రాంతం కూడా మెహర్ఘర్ కావడం విశేషం, గమనించవలసిన అంశం. రైట్, సో మెహర్ఘర్ is not only the first agriculture site of Indian subcontinent, but the first village community is also formed as well. మొదటి వ్యవసాయ క్షేత్రం కూడా ఇక్కడే బయలుపడింది. And Meherghar people were first to cultivate barley. And Meherghar people were first in the world to cultivate the cotton. And Meherghar people were first to use and invent wheel of pottery or potter's wheel.
మెహర్ఘర్ ప్రజలు మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించారు అని చెప్పుకున్నాము. ఆ వ్యవసాయంలో భాగంగా బార్లీని పండించిన ఘనత వీరికే దక్కుతుంది. సో అరౌండ్ 7000 BC, అరౌండ్ 7000 BC, అండ్ దిస్ ఇస్ ద రఫ్ ఎస్టిమేషన్. రఫ్లీ 7000 BC, మెహర్ఘర్ మ్యాన్ స్టార్టెడ్ ద కల్టివేషన్ ఆఫ్ బార్లీ యాజ్ అ ఫుడ్ క్రాప్. ఆహార పంటగా బార్లీని పండించడం జరిగింది. అండ్ కాటన్ వాజ్ యూజ్డ్ యాజ్ గార్మెంట్, రైట్. సో పత్తిని పండించిన ఘనత కూడా మెహర్ఘర్ ప్రజలకే దక్కుతుంది. అరౌండ్ 5000 BC. So through the archaeological excavations, so that is proved that the Meherghar man started the cultivation of barley, cotton, and he discovered the wheel of pottery. So this wheel of pottery was invented and started using the man. కుమ్మరి చక్రాన్ని కనుగొనడం ప్రారంభించాడు. So here we can observe the beautiful thing that man stopped the nomadic life. How? So most of the nomadic life had been stopped. So nomadic culture means moving from one place to another place for the sake of food and water. సో ఈ విధమైన అనూహ్యమైన మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు మానవుణ్ణి అభివృద్ధి పథంలో నడిపించాయి, నాగరికత వైపు నడిపించాయి, ఒక ఆధునిక సంస్కృతిని అలవర్చుకునేలా చేశాయి. Thus the man turned towards the civilized culture, modern culture, advancement towards the sophisticated technology and materialistic development. These all things happened during the Neolithic culture. And the second site, that is Kwaldiva. Is located in Uttar Pradesh. Importance of Kwaldiva. Around 5000 BC, man started farming of paddy. So the people of Kwaldiva were first to cultivate paddy, వరి అని పిలుస్తాం. వరిని పండించిన ఘనత కొల్దివా ప్రజలకు దక్కుతుంది. కొల్దివా is also a Neolithic site. Around 5000 BC roughly, man started the cultivation of paddy, that is వరిని పండించడం మానవుడు ప్రారంభించాడు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలలో కొల్దివా ప్రాంతానికి చెందిన. దిస్ ఈజ్ ఆల్సో ద ఇంపార్టెంట్ Neolithic site. So the people of Kwaldiva were first to start the cultivation of paddy. Next, number 3, Burjaham is located in Kashmir, the state of Kashmir, present Union Territory, right. Burjaham. What is the importance and what are the characteristic features of this Burjaham? So what is the contribution of Burjaham to the Neolithic culture? See, the man of Burjaham started pit dwellings. The meaning of pit dwellings, constructions started inside the earth, that is underground constructions, underground monuments. భూగర్భ నిర్మాణాలు ప్రారంభించాడు మానవుడు, భూ అంతర్భాగ నిర్మాణాలు. సో భూ అంతర్భాగ నిర్మాణాలని పిట్ dwellings అంటాం. Pit dwellings, underground constructions are sophisticated monuments started inside the earth. భూ అంతర్భాగ నిర్మాణాలు అంటుంటాం. So this kind of underground constructions started during the Neolithic culture. So what was the purpose? It's probably to protect from the extreme cold condition. Man started underground constructions. He started digging the soil and build few cave types of houses, and started living there in order to protect from the extreme cold conditions. కటిక చలి వాతావరణం నుంచి తనను తాను రక్షించుకోవడానికి మానవుడు భూ అంతర్భాగ నిర్మాణాన్ని చేపట్టాడు అని పురావస్తు శాస్త్రజ్ఞులు
ధృవీకరించాడు. చిరాంద్ ఈజ్ అ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బీహార్ రాష్ట్రంలో గలదు చిరాంద్. దిస్ ఈజ్ ఆల్సో అ న్యూలిథిక్ సైట్. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చిరాంద్, ద వర్షిప్ ఆఫ్ snake was evident from the Chirand, the state of Bihar. Worship of snake. పామును పూజించిన ఆధారాలు మనకి చిరాంద్ ప్రాంతంలో బయలుపడ్డాయి. పామును పూజించి నాగశిలను పూజించినట్లుగా, నాగ సర్పాలను పూజించినట్లుగా ద వర్షిప్ ఆఫ్ స్నేక్ ఆర్ serpent is evident from the site of Chirand. And one more important thing, bone needle was identified from Chirand. Needle. The use of needle is from some sort of stitching activities. For example, so now we are having a good machinery equipped. So we are designing the cloths in a much good appearance. But those times bone needles were used for the stitching activities. So bone needle was founded at Chirand. This is a very, very important site. So some sort of stitching activities were taken place in a grand scale at Chirand. From Andhra Pradesh, Nagarjunakonda. From Andhra Pradesh, Nagarjunakonda. And from Telangana state, Utnuru from Telangana state. And from Tamil Nadu, the state of Tamil Nadu, Piyampalli from the state of Tamil Nadu. And from Karnataka, Sanganakallu, Brahmagiri, Sanganakallu, Brahmagiri, Tekkalakota, Maski. These are the important sites from Karnataka. In Mesolithic culture, coming to the tools, so prior to this Neolithic culture, man started using microlith, and hence Mesolithic culture is also known as microlithic culture, because so the tools are very sharp and very small in size, 2 to 6 centimeters is the width of these tools, and very thin in size, 1 centimeter, and 2 to 6 centimeters the width. మధ్యశిలాయుగంలో మానవుడు చిన్న పనిముట్లను ఉపయోగించాడు. చిన్న పనిముట్లు మొనతేలి ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి, వేటాడడానికి చాలా సులువుగా ఉంటాయి. సో దట్ వాజ్ ద గ్రేట్ చేంజ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ద టూల్స్, ఇన్ మేకింగ్ ద టూల్స్. సో Mesolithic man had good thinking capability. Homo sapiens, what we call Homo sapiens. Chalcolithic culture. The use of stone and copper, the simultaneous use of stone with copper led to Chalcolithic culture. దీన్నే తెలుగులో తామ్ర శిలాయుగం అని కూడా పిలుస్తాం. తామ్ర శిలాయుగం. The simultaneous use of copper with stone led to Chalcolithic. డ్యూరింగ్ ద చాల్కోలిథిక్ ఏజ్, తామ్ర శిలాయుగంలో లేదా రాగి శిలాయుగం అని కూడా పిలుస్తాం. రాగిని ప్లస్ శిలను రెండిటిని మిశ్రమం చేసి మానవుడు ఉపయోగించిన పనిముట్లు ఈ కాలంలో మనం గమనించవచ్చు. అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే చాల్కోలిథిక్ ఏజ్. సో ద ఎకానమీ వాజ్ agrarian economy, plus pastoral, and this is mixed pattern, pastoral economy, to which domestication of animal is the backbone of economy. Agrarian and pastoral both can be seen in the Chalcolithic culture.
వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మరియు పశు పోషణ ఆర్థిక వ్యవస్థ రెండిటిని మానవుడు కలిగి ఉన్నాడు ఈ కాలంలో. సో ద ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై మ్యాన్ వాజ్ కాపర్. మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం కాపర్. అరౌండ్ ఇన్ ద 3000 BC మ్యాన్ స్టార్టెడ్ ద యూజ్ ఆఫ్ కాపర్. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల్లోనే మానవుడు మొట్టమొదటి లోహాన్ని ఉపయోగించాడు, దట్ ఈస్ కాపర్. రైట్. సో దిస్ లెడ్ టు ద చాల్కోలిథిక్ కల్చర్. ఈ విధంగా రాగిని ఉపయోగించడం అనేది తామ్ర శిలాయుగానికి లేదా రాగి శిలాయుగానికి దారితీసింది. హియర్ చాల్కోలిథిక్ కల్చర్ is broadly classified into 3 phases. This can be broadly classified into 3 phases. What are the 3 phases of this Chalcolithic culture? Have a look. Number 1, pre-Harappan culture. Number 2, contemporary to Harappan culture. Contemporary to Harappan culture, pre-Harappan culture, contemporary to Harappan culture. Next, post-Harappan culture. So pre-Harappan culture started around 4000 BC to 2500 BC. This is the time period of pre-Harappan culture. And the contemporary Harappan, that is from about 2000 to 1400 BC. Next, post-Harappan from 1400 BC to 700 BC. This is the rough calculation. So pre-Harappan Chalcolithic culture, contemporary to Harappan culture, and post-Harappan culture. అంటే హర్రప్పా సంస్కృతి పూర్వం, హర్రప్పా నాగరికత పూర్వం తామ్రశిలాయుగం ప్రారంభమైంది. సో అదేవిధంగా హర్రప్పాతో పాటు తామ్రశిలాయుగం కొనసాగింది. హర్రప్పా నాగరికత అనంతరం కూడా, హర్రప్పా నాగరికత అంటే సింధు నాగరికత అనంతరం కూడా ఈ తామ్రశిలాయుగం అనేది కొనసాగింది. క్రీస్తు పూర్వం 700 వరకు కొనసాగింది. సీ ద థింగ్, ప్రీ హర్రప్పన్ కల్చర్ అంటున్నాం. మరి ప్రీ హర్రప్పన్ కల్చర్లో ఎక్కడ ప్రారంభమైంది తామ్రశిలాయుగం? హర్రప్పా కంటే పూర్వం, క్రీస్తు పూర్వం 4000లో ఎక్కడ ప్రారంభమైంది ఇది అంటే ఆహార్. దీన్నే ఆహార్ సంస్కృతి అని కూడా పిలుస్తాం. ఆహార్, గుళింద్, ఖేత్రి, ఆహార్, గుళింద్, ఖేత్రి, తాంబవతి. These all are located in Rajasthan, the state of Rajasthan, India. Right. So pre-Harappan culture, notable example of this pre-Harappan culture was Ahar, Gulin and Khetri. So geographically this is very, very important. Next, coming to contemporary Harappan culture. Mainly this contemporary to Harappan culture was found at Malwa region. మాల్వా పీఠభూమి ప్రాంతాల్లో ఇది బయలుపడిందమ్మా తామ్రశిలాయుగం. అంటే హరప్పా సంస్కృతితో పాటు కొనసాగిన ఈ తామ్రశిలాయుగ సంస్కృతికి సంబంధించిన క్షేత్రాలు బయలుపడిన ప్రాంతం మాల్వా పరిసర ప్రాంతాలు. ఈ మాల్వాలో కాయత, నవదతోలి, మహేశ్వర and Iran, not Iran. These all are located in Madhya Pradesh. Next, post-Harappan culture.
ముఖ్యంగా హర్రప్ప నాగరికత అనంతరం ప్రారంభమైన ఈ చాల్కోలిథిక్ కల్చర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. దైమాబాద్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఇనాంగావ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. చందోలి ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. దైమాబాద్, Inamgaon, Chandoli. These three are the important sites of Chalcolithic culture after the Harappan culture, the post-Harappan culture. Okay? ఇక దైమాబాద్లో చాలా ఇంపార్టెంట్. The important features of దైమాబాద్ culture are the post-Harappan Chalcolithic culture. దైమాబాద్లో గ్రామీణ వ్యవస్థ ప్రారంభమైందమ్మా. అరౌండ్ 3000 to 4000 పాపులేషన్ existed at Daimabad. Like big villages were formed during the Chalcolithic culture, the post-Harappan Chalcolithic culture. That is, the evidences were recorded from Daimabad, Maharashtra. Around 3000 to 4000 population were existed. The main source of economy was agrarian and domestication of animals. Though the animals were domesticated in a large scale, but the dairy technology was absent. Huge scale of infant mortality can be identified from the site of Daimabad. The heaps of the infant skeletons were found in a large scale. Heap దిబ్బలుగా ఈ శిశు కళేబరాలు అనేటివి, అస్థి పంజరాలు అనేటివి మనకి దైమాబాద్ ప్రాంతంలో లభ్యమయ్యాయి. దీన్ని బట్టి ఎక్కువ సంఖ్యలో ఈ పశువుల్ని పోషిస్తున్నప్పటికీ పాలన అనేది నిత్య జీవితంలో ఉపయోగించలేదు. So milk was not used in the daily life of the people. That was the one of the major thing we must notice. Though the Daimabad economy is purely based on the pastoral or domestication of animals. Huge scale of animals were domesticated, but the dairy technology was absent. Man did not use milk in the daily life. And village communities were formed here. This is also one more important characteristics. And number 3, the people of Daimabad believed in life after death. మరణించిన తర్వాత పునర్జన్మ ఉంటుంది అనే విశ్వాసాన్ని ప్రకటించారు దైమాబాద్ ప్రజలు. Right, many graves were found with large jars along with the corpse, the human skeletons. శవాలతో పాటు పెద్ద జాడీలు, కుండలు కనబడ్డాయి ఇక్కడ. And these jars are filled with huge granaries, food granaries and garments. And పెద్ద ఈ కుండల్లో ఆ వ్యక్తి మళ్ళీ జన్మిస్తాడు, పునర్జన్మ ఉంటుంది, పునర్జన్మలో అతడికి ఆహార ధాన్యాలు అవసరము, దుస్తులు అవసరము అన్న విశ్వాసాన్ని ప్రకటించి మానవుడి యొక్క శవంతో పాటు పెద్ద జాడీల్లో అతడి యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ని ఉంచి పూడ్చడం మొదలుపెట్టారు. సో దీస్ కైండ్ ఆఫ్ బరియల్ ప్రాక్టీసెస్ కెన్ బి ట్రేస్డ్ ఫ్రమ్ the site of Daimabad around 700 BC. And they also had some sort of phasmophobia. Phasmophobia. The meaning of phasmophobia is fear of ghost or fear of spirits or fear of ghost. And the people of Daimabad or the post-Harappan culture had belief on spirits, evil spirits
and ghost. So that was the reason the human scalps were chopped into small pieces before burying. That they had phasmophobia. The corpse turning into spirit. Fear of corpse turning into spirit. That was phasmophobia. So these all are the main features of Chalcolithic culture. But we must know the term Chalcolithic means the simultaneous use of copper with stone led to Chalcolithic. Okay. So these three phases are very important. Pre-Harappan, contemporary to Harappan, and post-Harappan cultures.